హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఒక ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ఫ్యాన్సీ నెంబర్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ఒక వెహికల్ ఏదైనా బైక్ కానీ ఏదైనా కార్ కానీ కొనేటప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కోసం చాలామంది ఆతృతతో కావాలని ఎంతోమంది ఇష్టపడతారు. కానీ అది కొందరికి మాత్రమే దక్కుతుంది. అంటే ఏ విధంగా అంటే ఒక వెహికల్ కొనేటప్పుడు ఆ వెహికల్ని కొన్నప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి ఫ్యాన్సీ నెంబర్ కోసం. ఆ విధంగా ఫ్యాన్సీ నెంబర్ కోసం రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే మనకు ఆ నెంబర్ దక్కుతుంది. ఏ విధంగా దక్కుతుందంటే దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత రవాణా మంత్రిత్వ శాఖలో మనం రిజిస్టర్ కావాలి. ఆ వెబ్సైట్లో మనం చేసుకోవాలి. మొబైల్ కొన్నప్పుడే దరఖాస్తు ఫామ్ అనేది అక్కడ ఇచ్చాలి. తర్వాత వెబ్సైట్లో చేసుకోవాలి. ఆ విధంగా మనం ఇంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ వాహనం వెహికల్స్ కోసం. ఆ వెహికల్స్ కోసం మనం ఫ్యాన్సీ నెంబర్ కోసం ఒక ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఫీజు అనేది చాలామంది కడతారు. ఆ ఫ్యాన్సీ నెంబర్ నువ్వైతే ఏదో కోరుకున్న ఫ్యాన్సీ నెంబర్ నీలాంటి వాళ్ళు ఒక 100 మంది 1000 మంది ఉంటే అందులో అందరు కలిసి ఒకరోజు వేలం పాట అనేది వేయడం జరుగుతుంది. ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఆర్టీఓ ఆఫీస్లో వేయడం ద్వారా అందులో నీ ఫ్యాన్సీ నెంబర్ ఎక్కువ మంది ఇష్టపడితే అది ఎక్కువ ఎవరైతే పడతారో వారికి వేలం ద్వారా లభిస్తుంది ఆ ఫ్యాన్సీ నెంబర్. నీ నెంబర్ను చూసుకున్న నెంబర్ని తక్కువ మంది ఇష్టపడి తక్కువ ఫ్యాన్సీ నెంబర్ తక్కువ మంది ఇష్టపడి తక్కువ నీకు ఫీజు అనేది ఉంటుంది. ఆ విధంగా నీకు ఏ నెంబర్ ఇష్టం లేదనుకో, నీకు అసలు ఇష్టం లేదని నువ్వు వదిలేసినావు అనుకో, నీ డబ్బులు నీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యాన్సీ నెంబర్ మీరు దక్కించుకోగలరు అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.